సమంతతో విడాకుల తర్వాత మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను పెళ్లాడాడు నాగచైతన్య. ఇటీవల ఫారెన్ వెళ్లిన ఈ జంట ఇండియాకు తిరిగొచ్చారు. తర్వాత శోభిత తమిళనాడులోని పురాతన ఆలయాలను సందర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ లవ్ కపుల్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇద్దరూ కలిసి కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. సుజీ పేరుతో తాము కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించినట్టుగా నాగచైతన్య, శోభిత సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రుచులను పరిచయం చేయడానికి షోయూను పరిచయం చేస్తున్నామని, మీ ప్రేమ, ఆదరణ మాపై ఉండాలని నాగచైతన్య సుదీర్ఘంగా పోస్ట్ పెట్టాడు. అలాగే కిచెన్ను, అక్కడ తయారవుతున్న వెరైటీల ఫోటోలను కూడా చైతూ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు చైతూ, శోభితలకు విషెస్ చెప్తున్నారు. ఇక కొందరు నెటిజన్లు పెళ్లై 4 నెలలు కూడా కాలేదు, అప్పుడే భార్యాభర్తలిద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టేశారంటూ షాక్ అవుతున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు మాకు కూడా పంపండి అన్నా అని కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక టాలీవుడ్తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్లలో ఒకరు అనిపించుకున్నారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్ కన్వెన్షన్తో పాటు నాగార్జునకు ఎన్నో వ్యాపారాలున్నాయి. అలాగే మరిన్ని సంస్థల్లోనూ ఆయన పెట్టుబడులు పెట్టారు. ఆయన్ను ప్రేరణగా తీసుకుని ఎంతోమంది నటులు వ్యాపారాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి ఆస్తులు, వారసత్వంతో పాటు వ్యాపార లక్షణాలు కూడా చైతూ పుణికి పుచ్చుకున్నాడు. తల్లిదండ్రులిచ్చిన ఆస్తులతో పాటు సినిమాలు, యాడ్స్ ద్వారా దాదాపు 200 కోట్ల వరకు నాగచైతన్య ఆస్తుల్ని కూడబెట్టారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక తండ్రి బాటలోనే తాను కూడా బిజినెస్ మ్యాన్ కావాలని అనుకున్నాడు నాగచైతన్య. ఇప్పటికే ఆయన పలు వ్యాపారాలు చేస్తుండగా లేటెస్ట్గా భార్య శోభితతో కలిసి ఫుడ్ బిజినెస్ ప్రారంభించడంతో అంతా విషెస్ చెప్తున్నారు.